భారత్ ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ఆడింది. అయితే ఈ సిరీస్‌ని భారత్ కోల్పోయినప్పటికీ, భారత జట్టు కీలకమైన ఆటగాళ్ళు వన్డే ఫార్మాట్‌కి ప్రస్తుతం ఒక సూర్యచంద్రుడు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ కోహ్లీ. అయితే వీళ్ళిద్దరూ మంచి ఫామ్‌లోకి వచ్చి ఒకళ్ళు 121 ఇంకొకళ్ళు 70 పైగా పరుగులు చేయడంతో ఒక్కసారిగా టీ20 జట్టు ఆటగాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయారు. ఎందుకంటే ఆసీస్ గడ్డ పైన ఆడటం అనేది అంత కష్టమా? లేదంటే గెలుస్తామా? గెలవమా? అని ఒక సంసిగ్ధంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మూడో వన్‌డే మ్యాచ్ అనేది టీ20 ఆటగాళ్ళలో ఉత్సాహం నింపింది. ఎందుకనంటే వాళ్ళిప్పుడు బుధవారం నుంచి టీ20 సీరీస్ అయితే ఆడాలి కాబట్టి ఆస్ట్రేలియా గడ్డ పైన. అయితే ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, నిజానికి ఇది మాకు చాలా అంటే చాలా కలిసి వచ్చిన ఒక విషయం అనే చెప్పాలి. ఎందుకనంటే ఆసీస్ గడ్డ పైన ఇప్పటికే మా సీనియర్‌లు చేసిన తప్పులు, వాళ్ళు మెరుగుపరుచుకున్న అంశాలు మాకు క్లారిటీగా అర్థమయ్యాయి. సో, అది 50 ఓవర్స్ మేము ఆడుతుంది 20 ఓవర్స్ అనే విషయం పైన మాకు ఎటువంటి సందేహము లేదు. మేము ఏదైతే ఫోకస్ చేయాలనుకున్నామో ఆ విషయాల్ని మా సీనియర్స్ ఓడిపోయినా, గెలిచినా మాకది చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అయితే ఇంకొక స్పెషల్ మూవ్‌మెంట్ ఏంటంటే, మాకైతే దివాళీ నాకు తెలిసి మూడో వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు కలిసి ఆడుతున్నప్పుడు నాకనిపించిన రియల్ దివాళీ అంటూ తనదైన స్టైల్‌లో చెప్పాడు. ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ వ్యాఖ్యానిస్తూ, నేను చూసిన అతి కొద్ది మ్యాచుల్లో రోహిత్, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌ను చాలా అద్భుతంగా ఆడిన సందర్భాలున్నాయి. అయితే అలాంటి మ్యాచ్‌లో మూడో వన్‌డే మ్యాచ్ కూడా ఒకటి. ఆసీస్ గడ్డ పైన అటు రోహిత్, ఇటు కోహ్లీ ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ అంత అద్భుతమైన సెంచరీతో దుమ్ము దులిపేశాడు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్పిరేషన్ ఫర్ అస్ అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, చాలామంది చాలా రకాలుగా చాలా కామెంట్స్ చేస్తుంటారు. ప్రతి ఆటగాడు ఆ కామెంట్స్‌ని, నెగటివిటీని దాటుకుంటూనే ముందుకు వెళ్తాడు. అటువంటి సమయంలో రోహిత్, కోహ్లీ దగ్గర నుంచి ఇటువంటి అద్భుతమైన నాక్ రావటం నిజంగా చాలా అద్భుతం. ఎన్ని సార్లు కింద పడ్డా పైకి లెగవాలి అనేదే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం అంటూ తనదైన ఆహ్, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని రోహిత్, కోహ్లీతో పాటు కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.